గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హే బలవంత్ మూవీ రివ్యూ అనేది పోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసినట్టు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. హే బలవంత్ ట్రైలర్ చూసినప్పుడల్లా చాలా మందికి వచ్చిన డౌటే నరేష్ గారి బిజినెస్ ఏంటి. నేను కూడా ఈ రివ్యూలో చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే మెయిన్ స్పాయిలర్ అయిపోద్దండి. మీరు స్టార్టింగ్ మినిట్ నుంచి మూవీ చూస్తే ఆయన బిజినెస్ ఏంటో అర్థమైపోద్దండి. మీరు ఫస్ట్ 5 minutes తర్వాత వెళ్దాం అనుకున్న మైండ్ సెట్లో ఉంటే ఆ థాట్ పక్కన పెట్టేసి ఫస్ట్ మినిట్ నుంచే చూడండి, ఎందుకంటే ఫస్ట్ 5 minutesతోనే నరేష్ గారి బిజినెస్ ఏంటో చెప్పేస్తారండి. నేనేమనుకున్నానంటే ఇంటర్వెల్ సీన్గా ఇంటర్వెల్ సస్పెన్స్ కింద అట్లా చెప్తారేమో అనుకున్నా, కానీ ఫస్ట్ 5 minutes నా బిజినెస్ అనేది చెప్పడం జరిగిందండి. ఇక మెయిన్ స్టోరీ ప్రకారం వస్తే సుహాస్ గారి ఫాదర్ బిజినెస్ సుహాస్ తీసుకుందాం అనుకుంటారండి. ఏ బిజినెస్ కాదు, ఫాదర్ బిజినెస్ తీసుకుందాం అనే డ్రీమ్ అండి. ఇక ఆ బిజినెస్ తెలిసిన తర్వాత ఎట్లా జరిగింది, ప్లస్ ఆ బిజినెస్ వాళ్ళిద్దరు లవ్కి ఏమైంది అనేది మెయిన్ స్టోరీ కాన్సెప్ట్ అండి. ఇక క్యారెక్టర్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరు బాగా చేసినారండి. మెయిన్ నరేష్ గారు అండి. మూవీ మొత్తం చూడంగానే నరేష్ గారు హీరో కదా మూవీకి అన్న థాట్ అయితే మనకు వస్తుంది. అంత డెప్త్ ఉందండి ఆయన క్యారెక్టర్కి. సుహాస్ కాదు, నరేష్ గారే ఈ మూవీకి హీరో అని అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. అటు సుదర్శన్ గారి కామెడీ ట్రాక్ కూడా చాలా పండిందండి. అటు వెన్నెల కిషోర్ కూడా మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వచ్చిందండి వెన్నెల కిషోర్కి. అటు అన్నపూర్ణకి, ఇటు మన శివాని నగరం కూడా తన క్యారెక్టర్ బాగా చేసుకుంటూ పోయిందండి. ఆఫ్టర్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత ఈ మూవీ అయితే తన నుంచి ఎక్స్పెక్టే చేయలేదండి, అంత బాగుంది ఈ మూవీ కూడా. కంటిన్యూ హిట్ కొట్టింది అనుకోండి. ఇక మెయిన్ హార్ట్ ఆఫ్ ద మూవీ అయితే మనకి సుదర్శన్ గారు, నరేష్ గారే అండి. ఆయన ఎక్కడైతే మూవీ పోయిందో అక్కడ సుదర్శన్ గారు కామెడీ ట్రాక్ లేచినట్టు అనిపించింది. డల్ అయిపోయింది అన్న టైంలో ఆయన కామెడీ చాలా బాగుంటుందండి, ఆయన హ్యూమర్ అంతా చాలా బాగుంటుందండి. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం సినిమా అంతా వన్ సైడెడ్ నరేష్ కిందకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అండి. అంత బాగుంది. ఏమంటారు ఆయన క్యారెక్టరైజేషను. కొన్ని సీన్స్ నరేష్ గారు లేనప్పుడు నరేష్ గారు లేరు అన్నట్టయితే అనిపిస్తుంది అండి. తర్వాత సెకండ్ హాఫ్లో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే అక్కడి నుంచి వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అటు కామెడీ సైడ్ బాగా చేసిండండి, అటు ఎమోషనల్ అంతా వేరే లెవెల్ పండిందండి. కానీ కొంచెం ఎమోషనల్ సీన్స్ అని కొంచెం ఇంకా బాగుండేది అన్న చిన్నదైతే అనిపిస్తుంది. అదొకటే మైనస్ అండి. ఇక వేరే అంతా బాగుందండి. మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అండి, ఎందుకంటే ఎక్సలెంట్ బీజిఎం, ఎక్సలెంట్ సాంగ్స్, ఎక్సలెంట్ మ్యూజిక్ అండి. ఏమంటారు ప్రీ ఇంటర్వెల్లో ఒక డైలాగ్ కింద ఒక బీజిఎం వస్తుంది, వేరే లెవెల్ ఉంటుంది. లేచి క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది, అంత బాగుంటుంది మ్యూజిక్. ఓవరాల్గా మూవీ మొత్తం చూసిన తర్వాత మీకు హే భగవాన్ నుంచి హే బలవంతగా సెన్సార్ వాళ్ళు ఎందుకు మార్చాలి అన్నట్టు, ఎందుకు మార్చాలి ప్లస్ ఎందుకు మార్చారు అన్నైతే మీకు మూవీ మొత్తం చూడగానే అనిపిస్తుంది. హే భగవాన్ కన్నా హే బలవంత్ పెట్టడమే బెస్ట్ అన్నదైతే అనిపిస్తుంది. కొంతమందికి హే భగవాన్ హే బలవంతగా ఎందుకు మార్చారని చెప్పి థాట్ అయితే వస్తుంది. చాలామంది తిట్టుకున్నారు కూడా. సినిమా మొత్తం చూసినాక మీకే అనిపిస్తుంది ఎందుకు అది పెట్టారని చెప్పి. ఇక ఓవరాల్గా మూవీ అయితే హిట్ కొట్టింది అనుకోండి. ఇక నా పర్సనల్గా నేనైతే 3.75 వరకు అయితే రేటింగ్ ఇస్తానండి. అంత బాగుంది మూవీ అయితే. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, కొన్ని ఉన్నాయి అడల్ట్ కంటెంట్, కొన్ని అది పక్కన పెట్టేసుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. ఓవరాల్గా కామెడీ ప్రకారం అయితే ఎక్సలెంట్ ఉందండి. ఈ వీకెండ్ ధమాకా అనుకోండి, ఈ సాటర్డే సండే వీకెండ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు అండి. మూవీ అంతా బాగుంది, చాలా బాగుందండి మూవీ అయితే. ఇక మూవీ చూసిన వాళ్ళు కింద ఎలా ఉందో కమెంట్ చేయండి. మూవీ చూడాలనుకున్న వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసి చూస్తున్నారో అనేది కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగలి మీకు ఇట్లా నోటిఫికేషన్స్ దాట్స్ ఇట్ అండి రోజుకి.